చూడండి మా పెద్ద కొండలు అయితే కనుక ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాయలు అయితే కనుక నిర్మల అయితే కనుక వచ్చి తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఈ కొండ మొత్తం సగం తిరిగేసాం కదా, అందుకని చెప్పి దాహం వేస్తుంది. ఇవైతే మేము తింటున్నాము ఫ్రెండ్స్. మేమైతే కనుక వేరే చెట్టు నుంచి ఇక్కడికైతే వస్తే కొన్ని అడ్డకాయలు అయితే కోసాము. మా వాళ్ళు అయితే తీస్తున్నారు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇదిగో ఈ రోజు మేము తీసినటువంటి అడ్డకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను నిర్మల తర్వాత నుంచి మా అన్నయ్య వాళ్ళ పిల్లలందరూ కలిసి అడవికి అయితే వెళ్తున్నాము. ఎందుకనిసంటే ఈ సీజన్లో ఎక్కువగా మాకు అడ్డకాయలు అయితే తీసుకుంటారు. ఈ యొక్క పశువుల పండుగ చేసిన తర్వాత అడ్డకాయలు అనేవి తీసుకుంటారు. అలాగే బొడ్డం పురుగులు కూడా తీసుకుంటారు అనమాట. ఈ రోజు అయితే అడవికి వెళ్దాము. అడవికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అడ్డకాయలు అయితే తీసుకుందాము. ఎంత తీసుకున్నాము ఏటనేది మీకైతే చూపిస్తాము. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే అడవికి వెళ్ళి ఆ అడ్డకాయలు అయితే తీసుకుందాం పదండి. ఇదిగో మన వాళ్ళందరూ అయితే కనుక వెళ్ళిపోతున్నారు ముందుకు. చూడండి ఒక కొండ దిక్కుంటూ. పదమ్మా రండి. ఇక్కడ ఎవరో కానీ అడ్డకాయలు కాల్స్తున్నారు. అవును, ఇక్కడ ముందుగానే చూడండి చాలా ఎక్కువ కాల్సారు. ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అవి, ఆ యొక్క తొక్కలు అయితే కనుక. ఈ మంచివి కాదు, సీకులు. సీకులు ఇదిగో అటంతా కూడా ఉన్నాయి అవి. రండి, మనకు మంచివి దొరుకుతాయి, చెడ్డ దొరుకుతాయి, చూద్దాం. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే కనుక వెళ్ళిపోతున్నారు జమ్ 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 అని. వాళ్ళు మాత్రం పిల్లలు కాదండి బాబు, ఈ పిడుగులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి ఎలాగ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ముందుకి లొకేషన్. చూడండి ఎలాగ వెళ్ళిపోతున్నారు. అడవిలో కోతులలో పరిగెడుతున్నారు మా వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా చల్లటి గాలి అయితే తగిలింది మాకు. ఇదిగా చూడండి మా పెద్ద కొండలు అయితే కనుక ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఒకసారి అక్కడికి వెళ్దాం మాకండి. ఇక్కడైతే నిర్మల తర్వాత నుంచి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ముందర చూడండి కొండలు అయితే కనుక ఏ విధంగా ఉన్నాయో. ఈరోజు క్లైమేట్ అయితే కనుక బాగుంది నిన్నటితో పోలిస్తే. ఈ యొక్క కొండలు అయితే కనుక చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి చల్లటి గాలి తగులుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత. పదండి ఇంకా కిందకి వెళ్తే అక్కడ అడ్డ చెట్లు అవన్నీ కూడా ఉంటాయి, అవి తీసుకుందాం వెళ్ళేసి. ఈరోజు అడ్డకాయలు అయితే తీసుకుందాం పదండి. ఇవేంటారు? లక్క అంటాం మనమైతే. ఇవి కత్తులకు ఉపయోగిస్తారు. ఇవి కత్తులు ఉంటాయి కదా, వీటికి కూళ్ళు దించుతారు చూడు. ఇక్కడ నుంచి పాలు వస్తుంది చిన్నగా. చూడండి చూపిస్తున్నా కానీ మీకు. చూడండి అదిగా పాలు వస్తుంది చూడండి. ఆ పాలెం నుంచి తీసుకొచ్చి మంచిగా దాన్ని మరిగిస్తే చిన్నగా మనకు మైనంలాగా వస్తుంది, అది గమ్లాగా వస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ కత్తి ఒక కామ ఉంటుంది కదా, ఈ కామ ఇక్కడ చిన్నగా ఇది ఉంటుంది కదా, అది ఆ లోపల పెట్టేసి తర్వాత ఈ కత్తి అయితే దించుతారు అందులో, దానికి ఉపయోగిస్తారు. మరి అదండి ఇది. ఇక్కడ నుంచి కొద్ది కిందకి వెళ్తే ఒక అడ్డ చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు తీసుకుందాం. తీసుకున్న తర్వాత మీకు ఎంత తీసుకున్నాం ఏంటి అనేది అంతా కూడా మీకు చూపిస్తాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కాయలు అయితే కనుక రావి చెట్టు కాయలు అనమాట. ఈ చెట్టు దగ్గర చాలానే ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇది చెట్టు అంతా కాయలు అయితే కనుక మామూలుగా లేవు చూడండి. చెట్టు అంతా కూడా చాలా ఎక్కువ కాసింది కాపు అయితే ఈ సంవత్సరం. ఇవైతే కనుక ఎక్కువగా అడవి జంతువులు తర్వాత మంచి అడవి పక్షులు ఉంటాయి కదా, పక్షులు వచ్చి అయితే ఎక్కువగా తింటుంటాయి. ఈ పక్కన చూడండి మంచి కలర్ఫుల్గా ఈ యొక్క పువ్వులు అయితే ఉన్నాయి. వీటిని మా వాళ్ళు అయితే కనుక మంచి కూర చేసుకొని తింటారు. ఆల్రెడీ మన ఏటీసీ ఛానల్లో అయితే కనుక ఒక వీడియో అయితే చేసాము దీని గురించి. కామెంట్ చేయండి, ఒకవేళ వంట చేసి చూపిస్తాం ఇది కూడాను. ఎవరైనా చూడలేదంటే మాత్రం కామెంట్ చేస్తే కనుక వీడియో చేసి పెడతాము. ఈ పువ్వులన్నీ కూడా మంచిగా తీసి చక్కగా శుభ్రం చేసుకొని కూర అయితే తయారు చేసుకుంటారు మా గిరిజనులు అయితే. చాలా బాగుంటుంది దీని యొక్క కూర, అంది టేస్ట్గా. ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళ బాబు అయితే కనుక ఒక పువ్వు అయితే తీసుకుంటున్నారు. ఈ చెట్టు నుంచి మనకు ఇల్లు ఉడుస్తుంది చూడండి, ఆ చీపుర్లు పడతాం ఈ యొక్క చెట్టు నుండి తీసినటువంటి ఆ దారంతో అనమాట. ఇక్కడ ఇదిగో మేము ఎక్కువ ఈ సీజన్ అయితే మేము ఎక్కువ కొండకు వచ్చేటప్పుడు ఈ పూలు అయితే ఎక్కువ పెట్టుకుంటాం జడలు. ఇది చూడండి మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడమా, చాలా మంచి వాసన అనేది వస్తుంది. చూడండి పువ్వులు అయితే కనుక ఈ విధంగా ఉంటాయి. ఇదిగా చాలా బాగుంది. ఇది చూడండి నిర్మల అయితే కనుక చాలా పెద్దది పెట్టుకున్నాను నిర్మల. ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చిన తర్వాత కొన్ని అడ్డకాయలు అయితే కనిపించాయి. ఇక్కడ చిన్న చెట్టు అయినా సరే కొద్దిగా మంచిగానే ఉన్నాయి.
ఇక్కడ కూడా కొన్ని తీసుకునే ముందు మీకు తెలిసింది ఒకసారి అడ్డకాయలు ఏ విధంగా మేము అవి మంచివా లేకపోతే పాడై ఉన్నావని చూసేది, అదైతే చూసిన తర్వాత తీసుకుందాం ఒకసారి. అదండి ఈ పైన కూడా ఉన్నాయి చాలానే, ఇది కింద కూడా ఉన్నాయి. అల్ల చెట్టు దగ్గర చూడండి, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుండొచ్చు. ఇది ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి, తీసుకుందాము. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. మావాడైతే ఎక్కి కోస్తున్నాడు, ఆల్రెడీ కోస్తాడు, కిందికి పడిస్తాడు సగం. అవును చూడరా ఒకసారి మంచిగా ఉన్నాయి లేదా రాజుతో. ఇదిగో నిర్మల వాళ్ళ తర్వాత మంచి మన వాళ్ళ పాప వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉందిరా బాబు, కిందన తీసుకురారా అవి ఒకసారి చూద్దాం. అవన్నీ మంచివా చెడ్డవా అనేది, మంచిగా ఉంటే కనుక తీసుకుందాం. ఇదిగో మావాడైతే ఇక్కడ తీస్తున్నాడు, తీస్తావా? అవి నేను తీస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అడ్డకాయలు అయితే కనుక కొద్దిగా మంచిగానే ఉన్నట్టున్నాయి, ఒకసారి తీసి చూద్దాం. మేమైతే ఇప్పటి వరకు తీయలేదు, ఇదైతే మన్య వాళ్ళ బాబాయ్ తిరిపిస్తాడు, బయటకు వచ్చింది. ఒకసారి అయితే తీసి చూద్దాం. ఇదిగో మంచిగా ఉన్నాయంటే కనుక ఇక్కడే తీసుకుందాం, సరిపోతాయి మాకైతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసాను చూడండి, కొద్దిగా పర్లేదు మంచిగానే ఉన్నాయి. ఇవి అన్నీ ఒకేలాగా ఉండవు, కొన్ని అయితే పాడైపోయాయి. ఒకటి మంచిగా ఉందని అంటే అక్కడ ఉన్నవన్నీ కూడా మంచిగా ఉండవు అనమాట. ఇవి కొన్ని కొద్దిగా మంచిగా ఉంటాయి చూడండి. ఇక్కడ తీసిన అయితే ఇవి ఒకసారి పెద్దది కూడా ఒకసారి తీసిద్దాం. ఇది ఇదే ముంచి మేము ఇక్కడ వెళ్ళి తీసుకున్నాం కదా, మా అన్నయ్య వాళ్ళ బాబు తీసింది. ఒకసారి చూడండి ఇలాగ ఉన్నాయి ఇవి. వేటే కుండలు పెట్టి ఉడకబెట్టినట్టున్నాయి అవి. చూడండి ఒక్కటి కూడా మంచిది లేదనమాట, మొత్తం అన్ని కూడా పాడైపోయి. సో వేరే దగ్గర అయితే చూద్దాం ఒకసారి. ఈ పైన ఒక చెట్టు కోసారు కదా, ఇక్కడైతే ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువ ఉన్నాయి, కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నాయి ఇక్కడవి. ఇది కూడా ఒకసారి తీసి చూద్దాం. చూడండి ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది అంతగా మంచిది కాదనిసి. మంచి అడ్డకాయలు అయితే కనుక సైడ్ నుంచి ఇలాగా కొద్దిగా ఉబ్బినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో విరిగిపోతున్నాయి, ఇదిగో సికి. ఇది చూడండి ఒక్కటి కూడా మంచిగా లేదు ఇది. అదండి ఇంకా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత కొన్ని చూసి అప్పుడు మనం అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక అడ్డకాయలు అయితే ఉన్నాయి చూడండి, ఇవైతే కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నాయి. ఇక్కడైతే మేమైతే కోసుకుంటున్నాము. తీసిన తర్వాత ఎంత తీసామనేది మీకు చూపిస్తాం, అలా కోసింది కూడా చూపిస్తాము. ఇక్కడ చూడండి మావాడైతే ముందెక్కేసాడు ఈ చెట్టు దగ్గర. అయితే మావాళ్ళు అయితే అంతగా భయపడరు, కొద్దిగా అలవాటే చెట్టు మీద ఎక్కి ఇలాంటి అంటే ఉసిరికాయలు కానీ తర్వాత మంచి అడ్డకాయలు కానీ అవన్నీ తీస్తుంటారు కదా, కర్రలకు వెళ్ళినప్పుడు ఆవులకు వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎక్కి అలవాటు అనమాట మా వాళ్ళకి. ఇప్పుడైతే తీసుకుందాము, తీసేది కూడా మీకు అయితే చూపిస్తాను. ఆగండి నిర్మల అయితే కనుక వచ్చి తీసుకుంటుంది చూడండి. ఇక్కడ తీసుకోమా, మన్య వాళ్ళ బాబు వాళ్ళ పిల్లలు అయితే కోస్తున్నారు మిగతాది, జాగ్రత్త. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, ఇది ఇదిగో అక్కడ ఒకటి ఉంది. ఇదిగో మా పైకి ఒకటి ఉంది ఇక్కడ, ఇంకొంది అక్కడ పెద్దలాగా ఇచ్చేది. నిర్మల కోసిన మంచి నాకు ఇస్తుంది చూడండి. ఈ అడ్డకాయలు అయితే కనుక బాగున్నాయి, ఇవి కొద్దిగా మంచివే, పర్లేదు. అన్నీ కూడా మంచిగా ఉండవు, కొన్ని మంచిగా ఉంటాయి, మరికొన్ని మంచి పాడైపోయిన ఉంటాయి లోపల, పర్లేదు. అదిగో పైకి ఉన్నాయి చూడు, అదిగో అవి నీ ముందుకు అవి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక చెట్టు దగ్గర అయితే ఎక్కుతున్నాను. చూడండి ఆ పైన అడ్డకాయలు అయితే కనుక చాలా బాగున్నాయి. ఇక్కడే మంచి ముళ్ళు కూడా ఉన్నాయి. ఇవి పైకి వెళ్ళేసాక ఆ యొక్క అడ్డకాయలు అయితే తీసుకుందాం. నిర్మల మంచి చెట్టు ఎండిపోయిందని అంటుంది, ఎండిన చెట్టు అయితే కాదు. ఇక్కడ ఉన్న ఆకులు మొత్తం ఇంకా ఎండిపోయి లారిపోయాయి అన్నమాట. ఇక్కడ అడ్డకాయలు కూడా చాలా బాగున్నాయి. ఇవి తీసిన తర్వాత మీకు చూపిస్తాను అదండి. ఫ్రెండ్స్ చూడండి ఇది అడ్డకాయలు అయితే ఇక్కడవి చాలా బాగున్నాయి. ఫుల్ పైకి ఇసిరేద్దాం. చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ అడ్డకాయలు అయితే, కొన్ని చోట్ల అయితే పెద్దగా ఉంటాయి, పొడవు ఉంటాయి. అవి చిన్నవి చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని చిన్నటి దగ్గర కొద్దిగా ఇక అడ్డ పిక్కలు కూడా చాలా బాగుంటాయి కదమ్మా. ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్లు ఎక్కేసి అడ్డకాయలు కానీ ఇంకేవైనా సరే చెట్లు ఎక్కువేసేటప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి కాలు జారిపోయి పడిపోయి అంత ప్రమాదం అయితే ఉంటుంది.
కొద్దిగా అలవాటు ఉంటేనే కానీ, అలవాటు లేకుంటే మాత్రం ఎక్కడైనా కనిపిస్తే మీరైతే ఎక్కి తీస్తామనేసి మాత్రం ప్రయత్నం అయితే చేయకండి. అంత మంచిదైతే కాదు. ఒకవేళ పైనుంచి జారిపడ్డామంటే ఇంకంతే సంగతులు. ఇంకా మాకైతే అలవాటు కనుక చెట్లు ఎక్కైతే తీస్తాం. ఇలాగా అలవాటు లేని వారైతే ఎక్కకండి మీరైతే. ఫ్రెండ్స్, ఈ చెట్టు పైన ఉన్న అడ్డకాయలు అయితే తీసిస్తాను కొన్ని. 1-2 అడ్డకాయలు అయితే విడిచిపెట్టిన అవి అయితే చేతికి అయితే అందలేదు అవి. ఇప్పుడు వేరే చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా తీసుకుందాము. మా వాళ్ళు అయితే కోసి కిందన పడినవి నుంచి కింద పడుస్తారు కదా, అవి అయితే తీస్తున్నారు చూడండి. శివర్ణ మా అన్నయ్య వాళ్ళ పెద్ద బాబు అయితే ఇక్కడ ఉన్నాడు. ఆడే మంచి కోసి కింద పడుస్తున్నాడు. ఈరోజు బాబు కనిపించట్లేదా? కనిపించాడు. అడ్డాకులు అన్నీ కూడా అడ్డుకున్నాయి. వీళ్ళే మంచి ఇంకొక బుధ గురువారం ఏమంచి స్కూల్కి వెళ్ళిపోతారు. మేమైతే అడ్డకాయలకి వెళ్తాం అంటే మాతో పాటు వచ్చారనమాట. ఆ యొక్క అడ్డకాయలు తీసుకుందాం అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఒక అడ్డకాయలు కోసి ఏ విధంగా చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ముందే చూపించాం కదా. అయితే మేము మేడ కట్టడం అనేసి అంటాం. ఈ విధంగా కడుతున్నాడు మా అన్నయ్య వాళ్ళ బాబు. చూడండి, ఈ విధంగా కట్టేసి ఎంత దూరమైనా తీసుకెళ్తారు. కొద్దిగా మంచిగా తీసుకెళ్తే మాత్రం ఉంటాయి అవి కదలకుండా. ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా పైన మా వాళ్ళు అయితే ఎక్కున్నారు పిల్లలు. ఈ పైన నుంచి కొన్ని అయితే ఉండిపోయి అవి అయితే కొయ్యలేదు. మళ్ళీ నేను ఎక్కుతున్నాను ఇప్పుడు వచ్చిన పైకి వెళ్ళేసి ఆ మిగిలిపోయిన కూడా తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వెనకాల ఒక కరక్కాయ చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు దగ్గర నుంచి చాలానే అడ్డకాయలు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఒకటి తీసుకొచ్చాడు మావాడు. ఒకసారి తీసి చూద్దాం. అంత కోసేటప్పుడు అది మంచిగా ఉందో లేదో మరి తెలియదు కదా. అంత కోసిన తర్వాత ఆ యొక్క శ్రమ అనేది వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని ముందుగానే ఒకసారి తీసి చూద్దాం. మంచిగా ఉంటే కనుక చెట్టు ఎక్కేసి తీసుకుందాం. పైన అయితే కొన్ని తీసాం మేము. తీసి కిందకు వచ్చాము. చూడండి, ఇదిగో అన్నీ కూడా మంచిగా ఉండవు. ఒకసారి ఇది మంచిగా ఇలా కనిపిస్తుంది కదా, ఒకసారి లోపల తీసి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా పాడైపోయి ఉంది. ఇది కూడా నల్లగుంది. అవి తినవచ్చు అంటే తినవచ్చు, కొద్దిగా పర్లేదు. ఇదిగో ఇలాగ ఎంత మంచిగా లేదు. బాగానే ఉంది. అది బాగాలేదా? సో తీసి వేస్ట్. ఇంకా వేరే చెట్టుకు అయితే వెళ్దాము. వెళ్ళి తీసుకుందాం ఇంకెక్కడైనా చూసి. పైన తీసుకున్నాం కానీ అవి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మళ్ళీ కిందకు వస్తాం మేము ఇక్కడ. ఫ్రెండ్స్, మేమైతే అడ్డకాయల కోసం వెతుకుతుంటే ఇక్కడ ఉసిరికాయలు అయితే కొద్దిగా మంచిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ దగ్గర నుంచి చూపించమా. చూడండి, ఇదిగో చాలా బాగున్నాయి. గెల్లలు అయితే ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి. ఇవైతే మేము కొద్దిగా దాహంతో ఉన్నాం కనుక తింటున్నాం. ఇవి ఈ కొండ మొత్తం సగం తిరిగేసాం కదా, అందుకని చెప్పి దాహం వేస్తుంది. ఇవైతే మేము తింటున్నాము. మా వాళ్ళందరూ కూడాను కోసి తింటున్నారు. చూడండి, ఇదిగో చేతుల దగ్గర అలా పట్టుకున్నారు. ఇవి ఈ సీజన్ కొద్దిగా ముద్రే కనుక ఇప్పుడు అంతా ఇది వగరైతే ఉండవు, బాగుంటాయి ఇవి. దాహం వేస్తున్నప్పుడు ఇలాంటి తింటే మస్తు ఉంటుంది. ఈ వేసవి స్టార్టింగ్లో కనుక ఇప్పుడు ఈ యొక్క ఉసిరికాయలు అయితే కనుక చాలా బాగుంటాయి. అంతగా వగరైతే ఉండవు, కొద్దిగా టేస్ట్ అయితే మారుంటాయి అనమాట. కొద్దిగా చప్పగా కొద్దిగా బాగుంటాయి. మామూలు అయితే చూడండి ఎలా తింటున్నారు, కోసి తినేస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే కనుక వేరే చెట్టు నుంచి ఇక్కడికైతే వస్తే కొన్ని అడ్డకాయలు అయితే కోసాము. మావాళ్ళు అయితే తీస్తున్నారు. చూడండి, ఇక్కడ ఇదిగో మావాడు అయితే తీసి పట్టుకెళ్తున్నాడు కోసిన వాళ్ళు కూడాను. కరెక్ట్గా మా అన్నయ్య వాళ్ళు, పాప వాళ్ళు, బాబు వాళ్ళు అందరూ కూడా తీస్తున్నారు. అలా పైకి అయితే తీసుకెళ్ళి పెడుతున్నారు అక్కడ. ఇదిగో కోసిన అడ్డకాయలు అయితే కనుక కొన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తారు. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి, మా వాడు అడ్డకాయలు కిందన పెట్టేసి దానిపైన మంచి హాయిగా పడుకున్నాడు రారాజులాగా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడ్డకాయలన్నీ కూడా కోస్తాం కదా. ఇప్పుడైతే కర్రలు చేద్దాం ఇవి కాల్చడానికి. చిన్న పుల్లలు అయితే తీసుకొచ్చి మనమైతే ఒక అడ్డకాయలు అయితే కాల్చేద్దాము. దూరం అయితే కాదు, ఆ పక్క నుంచి ఉంటాయి కనుక వెళ్ళి తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము ఎండిన కర్రలు అయితే తీసుకొస్తాం కొన్ని. ఇదిగో మా వాళ్ళు అయితే ఇంకా వెళ్ళి ఇప్పుడైతే తీసుకొస్తాను. నిర్మల తర్వాత నుంచి మా అన్నయ్య వాళ్ళ పాప అయితే చూడండి ఇక్కడే కాలుద్దాం అనేసి మా వాళ్ళు అయితే అంటున్నారు. ఫ్రెండ్స్, కర్రలన్నీ కూడాను పేర్చాం చూడండి. ఇప్పుడైతే కనుక మనం కోసి పెట్టుకున్న యొక్క అడ్డకాయలు అయితే తీసుకొచ్చి దీనిపైన అయితే పెడదాము. పెట్టేసిన తర్వాత మంట అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో కోసిన అడ్డకాయలు అయితే ఈ పొయ్యి పైన అయితే పెట్టేస్తున్నాం, కర్రల పైన అనమాట. తీసురండి, తగబాయి. మా భాషలో తగబాయి అంటే తీసురండి అనేసి అందించమని. ఈ విధంగా పేర్చేద్దాము.
ఫ్రెండ్స్ అడ్డకాయలన్నీ కూడాను పైన అయితే పెట్టాం కర్రల పైకి. ఇప్పుడైతే మంట అయితే పెట్టేద్దాము. ఇప్పుడైతే మంట పెట్టేసి ఒక అడ్డకాయలు అయితే కాల్చేద్దాము. దానికంటే ముందుగా మామూలు అయితే ఎవరైనా సరే అడ్డకాయలు కాల్చుంటే కనుక ఈ యొక్క ఆకులు అయితే పెడతారు. కొద్దిగా మంచిగా ఫాస్ట్గా ఒలుస్తామనేసి ఆ అడ్డకాయలు తీస్తాం కదా పిక్కలు, అవి తీస్తామని చెప్పేసి అలానే మంచి కొద్దిగా అడ్డకాయలు కూడా కొద్దిగా మంచిగా ఒలుచుకుంటాయి, అలానే కొద్దిగా ఎక్కువ అవుతాయనేసి మామూలు అయితే నమ్ముతారు. ప్రతిసారి కూడాను అడ్డకాయలు కలిసిన ప్రతిసారి ఒక ఆకులు అయితే కలిపి మంట అయితే పెడతారనమాట. సో ఈరోజు మేము కూడాను అదే విధంగా అయితే చేస్తున్నాం. చూడండి ఇక్కడ మా గిరిజనులు అయితే కనుక తప్పకుండా ఈ యొక్క అడ్డకాయలు కాల్చేటప్పుడు ఈ ఆకులు అయితే కలుపుతారు ఇందులో. అడవి మధ్యన పెడుతున్నారు కదా మంట, దానివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనేసి అంటారు. ప్రాబ్లం అయితే ఉండదు. మేము కొద్దిగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు కానీ అవన్నీ కూడా తీసాము. వెళ్ళేటప్పుడు అయితే కనుక కొద్దిగా ఆకులు తీసుకొచ్చి కప్పేస్తే ఈ యొక్క మంట అనేది కూడాను ఆరిపోద్ది. అది చేసి అయితే వెళ్తాం మేము. మంట అయితే వెలిగింది. ఫ్రెండ్స్ చూడండి అడ్డకాయలు అయితే కనుక మంచిగా కాలుతున్నాయి. ఇంకొక 2-3 నిమిషాల్లో అయితే ఇవి రెడీ అవుతాయి. ఈ పొగ అయితే చూడండి పైకి ఏ విధంగా వెళ్తుందో. అడ్డకాయలు కాలుతున్నాయి కదా, కాలుతున్న అక్కడి నుంచి వస్తున్న పొగ అయితే కనుక చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా పైకి ఏ విధంగా వెళ్తుందో. ఈ అడ్డకాయలు కాలిన తర్వాత దించేద్దాం. దించేసి మన వాళ్ళకి ఇస్తే తీస్తారు. ఎంతవరకు తీస్తారో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ అడ్డకాయలు అయితే కనుక సగం వరకు అయితే కాలే అన్నమాట. ఇవైతే తీసి ఇదిగో మా వాళ్ళకి అయితే ఇస్తున్నాను. కొంతమంది అయితే తీస్తున్నారు చూడండి ఇక్కడ. లాభకుతి తీసి ఇస్తుంటేనే మంచి. వాళ్ళు ఏదో మామూలుగా లేదు కదా, మంట నుండి తీసి కాలుతున్నవి చేతితో పట్టి తీయాలంటే కనుక పెద్ద యుద్ధమే చేయాలి వీటితో. కాలుతుంటుంది ఒక పక్క. ఒక్కొక్కసారి అయితే చేతులు మొత్తం పొక్కులు అయితే వచ్చేస్తాయి. పొక్కులు అంటారా, బొబ్బర్లాగా వచ్చేస్తాయి కదా, అలాగ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ దించి ఇచ్చిన తర్వాత నేను కూడా తీస్తాను. ఇంకా నిర్మల వాళ్ళు ఏమంచిది ఆ కిందన తీస్తున్నారు అటుపక్క. చూద్దాం. ఇంకా ఈ మంట అయితే ఖాళీ ఇదిగో ఈ అడ్డకాయలు పెట్టిన తర్వాత మొత్తం ఇంకా ఈ మంట మొత్తం ఇంకా ఆరిపోయింది ఇక్కడ. ఇందరై నేనయ్యాక అడుగున్నవన్నీ కూడాను మొత్తానికి ఇంకా కొన్ని అయితే మాడిపోయాయి. ఇక్కడ కలపలేకపోయాము అవి. ఇవన్నీ ఇంకా ఈ విధంగా కాల్చుకుందాం. ఇదిగో అడుగునున్నవి చూడండి ఏ విధంగా తయారైపోయేవి. నేను అనుకోలేదు ఇంతవరకు కాలుతాయి అనేసి. ఈ అడ్డకాయలు తీయాలంటే ఇంకా చేతులు మొత్తం కాల్చుకోవాల్సి వస్తుంది. అలవాటు ఉంటేనే కానీ, అలవాటు లేకుంటే మాత్రం కష్టం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా తీస్తున్నాను. నిర్మల అయితే తీసి అలసిపోయింది. పిల్లలందరూ కూడా తీస్తున్నారు. ఇంకా ఇదిగో ఈ అడ్డకాయలు తీయాలంటే కనుక ఈ విధంగా తీయాలి. ఒక్కొక్కసారి అడ్డకాయలు కాలిపోతుంటాయి కదా, ఈ సైడ్ల నుంచి అక్కడక్కడ మంట అయితే ఉంటుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. చేతులు మొత్తం కాలుతూ ఉంటాయి ఇలాగా. ముసుకూసిరు జిండ్రే. చూడండి ఇదిగో నేను తీసిన అడ్డకాయలు అయితే ఇవి. ఫ్రెండ్స్ ఇదిగో నేను తీసిన అడ్డకాయలు మంచిగా కాలిపోయి ఉన్నాయి ఇవన్నీ. తింటున్నాను ఒకటి. ఫస్ట్ నా కనుక కొద్దిగా లైట్గా చేదుగా ఉంటాయి. మనకు మార్చి ఏప్రిల్ ఆ సీజన్లో తీసుకుంటే అంత ఇదిగా అయితే ఉండవు, బాగుంటాయి. ఇప్పుడు మంచి ముదిరిపోయి ఉంటాయి కనుక. చాలా వేడిగా ఉంది లోపల. చూడండి ఇదిగో ఆవిరిలాగా వచ్చేస్తుంది లోపల నుంచి. కొన్ని అయితే పాడైపోయి ఉన్నాయి. ఇదంతా కూడా పాడైపోయింది. ఇది వేస్ట్, ఇంకా దేని పనికిరావు. ఈరోజు మేము కోసుకున్న యొక్క అడ్డకాయలు ఎంత వచ్చాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాము. ఫ్రెండ్స్ మొత్తానికి అడ్డకాయలు కూడా సగం అయితే ఒలిసాము. కొద్దిగా పిల్లలు కూడా ఉన్నారు కదా, త్వరగా తీసారు. వాళ్ళకైతే ఇంత మంట నుండి తీసి ఇచ్చినా సరే అంత వేడిగా అనిపించలేదేమో, కానీ కాస్త పర్లేదు ఫాస్ట్గానే తీసారు. ఇది ఇప్పటి వరకు నేను తీసినవి అయితే కనుక ఇక్కడ ఉన్నాయి. మొత్తం అన్ని మేమందరం కలిపి తీసినవి ఎంత అయ్యాయి అనేది చూపిస్తాను నాకు తర్వాత. ఇదైతే చాలా మంచిగా ఉన్నట్టుంది ఒక అడ్డకాయ.
చూడండి ఆవిరి ఆవిరి వచ్చేస్తుంటుంది ఇక్కడ. కింద పడిపోయేవి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఒక అడ్డపిక్కలు తినున్నారు అనేది కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఈ అడ్డపిక్కలు దొరుకుతాయా దొరకవా అనేది కూడా కామెంట్ చేయండి. మా యొక్క అరకు ప్రాంతాల్లో అయితే కనుక దొరుకుతాయి. అన్ని చోట్ల దొరకవు, కొన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి కూడాను. మావాడు చూడండి ఏ విధంగా తీస్తున్నాను. సికింగ్ మహే మొత్తానికి మామూలు అయితే గట్టిగానే తీసారు. అక్కడ తీసినవి అయితే చూడండి ఇక్కడైతే ఉన్నాయి అవి. ఇదిగో మా చిన్న పాప తీసింది ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా దుముతుందో. వేద బైక్ నీకు వేద అందిత. ఇదిగో మా చిన్న పాప తీసింది చూడండి ఇక్కడ ఉన్నాయి. చాలా లాగుతాయి పోయి. మా అన్నయ్య వాళ్ళ పాప ఇది కూడాను. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ తనున్న తినే మంచి అక్క చెల్లెలు. ఇదిగా తీసింది ఇక్కడ ఉన్నాయి. మిగతా వాళ్ళ మంచి పైన ఉన్న పదండి అక్కడ కూడా వెళ్దాం. ఎంతెంత తీసారు దాచేస్తున్నారు కదా చూడండి. పులిబిడ్డ ఇదిగో అక్కడ లాగా ఎత్తికాంగ్రే నీకు తీసినవి ఏవిరా ఏవి? ఇది పర్లేదు బాగానే తీసాడు మావాడు. నీకు వేడి అనిపించట్లేదు అదే మంట పక్కన లేదా? ఫ్రెండ్స్, మొత్తానికి మేము కాల్చుకున్న అడ్డకాయలు అయితే కనుక మొత్తం తీసాము. ఫ్రెండ్స్, ఇదిగో మేము తీసినవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మళ్ళీ కొన్ని ఉన్నాయి తీసినారు, అవి కూడాను తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ. ఇది ఇంకెవరు ఉన్నాయి ఇప్పటికి. ఇది 1 కిలో దగ్గరికి వచ్చేవి, 1.5 కిలో ఉంటాయి. నీ బొమ్మనే తీసురా. అరవింద్ తీసురా నీవు కూడా. ఎన్ని తీసావు ఒకసారి చూపించు, అక్కడ చూపించు. చూడండి మా అరవింద్ తీసినవి అయితే అవి ఇక్కడ తీసుకురా వేసే. ఇవన్నీ కూడాను నేను ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను. ఎవరు అడగండి సరేనా? తీసి నాకు ఇచ్చారు మీరు అందరు. ఏ చెట్టు తీసురా. ఇదిగో మా చిన్న పాప అయితే తీసి చూపించు అక్కడ కింద పరిచేస్తున్నావు. తీసురా. నందిత పాప పేరు. ఇక్కడ కొన్ని బాగా కాలిపోయిన ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. ఇదిగో ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోతారు మా వాళ్ళు నా దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు మేము తీసినటువంటి అడ్డకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. దగ్గరికి 2.5 కిలోలు అయితే వచ్చింది. దగ్గరికి ఇంకా అవి కూడా ఉన్నాయి తీసుకొచ్చాడండి. 3 కిలోలు అయితే అవుతాయి ఇవి. ఈరోజు తీసిన మేము అడ్డపిక్కలు అయితే ఇవి చూడండి. ఇదిగో ఇన్ని అడ్డపిక్కలు అయితే తీసినాం ఈరోజు. దగ్గరికి 3 కిలోల పైన వచ్చాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా సరేనా తీసుకెళ్ళిపోతాను. మరి ఇవన్నీ మీకు లేవు, తీసుకెళ్ళిపోతాను. సరే ఫ్రెండ్స్, చూసారు కదా మేమైతే ఇన్ని అడ్డపిక్కలు తీసాము. ఈ అడ్డపిక్కలు తీయడానికి అయితే చాలానే కష్టపడ్డారు మా పిల్లలు, నేను, తర్వాత నుంచి నిర్మల, మా అన్నయ్య వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా కష్టపడి 3 కేజీల పైనే ఈ యొక్క అడ్డపిక్కలు అయితే తీసాము. వీళ్ళు రేపటికి లేదంటే ఎల్లుండికి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఇవైతే వాళ్ళు ఇవి తీసుకెళ్ళిపోతారు. మేమైతే ఎలాగో ఊర్లోనే ఉంటాం కనుక మళ్ళీ ఎప్పుడైనా కొండకు వచ్చి మళ్ళీ ఒక అడ్డపిక్కలు అయితే తీసుకెళ్తాం. స్కూల్కి వెళ్తారు కనుక తీసుకెళ్ళి తినేసి స్కూల్కి అయితే వెళ్తారు. ఇవైతే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు 2 ఇంట్ల నుండి వచ్చారు, వాళ్ళకి పనిచేసి ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఈ తీసిన అడ్డకాయలు అయితే ఇప్పుడు పనిచేసి ఇచ్చేస్తున్నాను నేను. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు అక్కడ. తక్కువ జిన్నింగి తక్కువ బాయ్. పడకద్దు వాంగనీలే తీసురా అజిత్. ఫ్రెండ్స్, ఇవైతే 2 వాళ్ళకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇవి తీసుకోరా. చాలా పెద్దది పట్టుకొస్తాడు. ఓకే అరవింత కట్. ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు అడ్డపిక్కలు అయితే ఎన్ని తీసాము. మేమైతే దగ్గరికి తీసినవన్నీ కూడా 3 కిలోలు అయితే అయ్యాయి అనమాట. ఇన్ని అడ్డపిక్కలు అయితే తీసాము. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. తీసినవన్నీ కూడాను మామూలుగా అయితే పంచిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క అడ్డపిక్కలు తిని ఉన్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ప్రాంతంలో దొరుకుతున్నాయో దొరకదు కూడా కామెంట్ చేయండి సరేనా? సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 4 గంటల ఆ టైం అయితే అవుతుంది. ఈ కొండలు అయితే చూడండి, ఉదయం చూసిన దానికంటే ఇప్పుడు చూసిన దానికి ఏ విధంగా ఉందనేది చాలా బాగా కనిపిస్తున్నాయి. సాయంత్రం వేళ కదా ఆ యొక్క సూర్యకిరణాలు అక్కడక్కడ పడుతున్నాయి. తర్వాత మంచి ఆ యొక్క కొండల నుంచి వచ్చినటువంటి ఆ నీరు అయితే కనుక ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి అయితే కనుక చాలా మంది వీలుగా